అసలు అలైడ్ సైన్సెస్ అంటే ఏంటి చెప్పండి సార్? అలైడ్ సైన్సెస్ అంటే ఇప్పుడు ఎంబీబీఎస్కు కాకుండా డాక్టర్స్కి మామూలుగా సపోర్టివ్ స్టాఫ్ అంటారు మేడం. అవును. అలీడ్ అంటే దానికి అనుసంధానమైంది అనమాట, మెడికల్కి. అలీడ్ హెల్త్ సైన్సెస్ అంటారు దీన్ని. ఈ అలీడ్ హెల్త్ సైన్సెస్లో మనం చూస్తున్నట్టే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, తర్వాత అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఈ ఫోరెన్సిక్ సైన్స్, ఫిజియోథెరపీ, ఇవన్నీ వస్తాయి మేడం. రైట్. వీటన్నిటిలో కూడా మనం బిఎస్సి స్టార్ట్ చేసాము. ఈ బీపీటీ, ఎంపీటీ కూడా మన దగ్గర ఉంది మేడం. మీకుండే ఎన్ని బ్రాంచెస్ లో ఉన్నాయి సార్? మొత్తం ఇప్పుడు 7 బ్రాంచెస్. 7 బ్రాంచెస్ లో కూడా ఈ కోర్సెస్ 7 స్పెషలైజేషన్స్ లో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి సార్ ఇందులో మీ దగ్గర ఉన్నవన్నీ? ఒకటి మీరు చెప్పారు ఫిజియోథెరపీ, బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉంది, బిఎస్సి రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది, బిఎస్సి అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బిఎస్సి కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బీపీటీ మేడం. బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. దాంట్లోనే మాస్టర్స్ డిగ్రీ కూడా ఉంది, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఓకే. కాబట్టి స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం మామూలుగా అందరి కోరిక, తల్లిదండ్రులు ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి, అవును, మామూలుగా ఇంజనీర్ కావాలి, ఐఏఎస్, ఐపీఎస్, ఈ 4 జనరల్గా ప్రతి పేరెంట్ ఈ 4గిట్లో కోరుకుంటాడు మేడం. కరెక్ట్. కాబట్టి ఏంటంటే ఎంబీబీఎస్ ఒకసారి ట్రై చేయాలి. ఎంబీబీఎస్ఏ పరమావధి కాదు. దాంట్లో ఇప్పుడు ఏంటంటే అలీడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పేసి నేను చెప్పిన కోర్సులు అన్నింటిలో కూడా ఈ చేస్తే డిగ్రీ ఉంది, దాంట్లోనే పీజీ ఉంది, అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్, దాంట్లో డాక్టరేట్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇవి చేసుకుంటే ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్కే చదువు చెప్పే వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా కూడా పోయే అవకాశం ఉంది మేడం. అలీడ్ హెల్త్ సైన్సెస్ చేసి దీంట్లో డిగ్రీ చేసి దీంట్లో ఎంఎస్సి చేస్తే 4 years డిగ్రీ, 2 years పీజీ, 6 yearsలో హీ విల్ బికమ్ ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేట్. దెన్ హీ కెన్ బికమ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడికల్ కాలేజ్. అది ఆ మెడికల్ స్టూడెంట్స్కి టీచ్ చేయొచ్చు వీళ్ళు.